సో అందరికీ నమస్కారం. అందరికీ వెల్కమ్ టు డే 4 రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ మీ స్వీయ పునరావిష్కరణ. ఈరోజు మనం ప్రతి శనివారం ప్రశ్నలు మరియు సమాధానాలు క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ ని మనం జరుపుకోబోతున్నాం. మీకు ఇప్పటి వరకు విన్న క్లాసుల్లో మీకు ఏవన్నా సందేహాలు ఉన్నట్లయితే మనం ఈరోజు ఆ సందేహాలన్నింటినీ మనం తెలుసుకుందాం. ఓకే. సో ఈరోజు మనతో వారి యొక్క జ్ఞానాన్ని పంచుకోవడానికి సువర్ణ మేడం గారు ఉన్నారు. సో వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ కిరణ్. థ్యాంక్ యూ మాస్టర్. ఎస్ మేడం, ప్లీజ్ కంటిన్యూ. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, అందరికీ నమస్కారం. నా పేరు సువర్ణ బుద్ధ. 2004లో నుంచి నేను ఈ ఛానల్లో ఉన్నాను. నేను పుట్టి పెరిగింది చెన్నై. మొన్నటిదాకా చెన్నైలోనే ఉండేదాన్ని. ఒక 10 సంవత్సరాలు ధ్యాన కేంద్రం నడిపించాను. ఆ తర్వాత చెన్నై పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్లో ట్రస్టీగా ఉన్నాను. కోవిడ్ తర్వాత నుంచి జూమ్లో బాగా క్లాసులు తీసుకోవడం అన్నది జరుగుతోంది. నేను తీసుకునే క్లాసులు, వర్క్షాపులు అన్నీ కూడా తమిళంలోనే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం రామనాయకన్పేట అనే గ్రామంలో ఉన్నాను. తమిళనాడుకు ఒక మెగా పిరమిడ్ రావటానికి కోసం పత్రి గారు ఈ క్షేత్రాన్ని మనకు సెలెక్ట్ చేసి ఇచ్చారు. ప్రస్తుతం ఇక్కడ ఒక 3 పిరమిడ్లు ఉన్నాయి. కోర్స్ ఇంకా మెగా పిరమిడ్ రాలేదు, చిన్న పిరమిడ్లు. మెగా పిరమిడ్ తొందరలోనే రాబోతుంది. ఇది తమిళనాడు వెల్లూరు జిల్లా. మీకందరికీ తెలుసు, గోల్డెన్ టెంపుల్ అంటారే, దానికి దగ్గరలో ఉంటుంది. గోల్డెన్ టెంపుల్ నుంచి ఒక 45 మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది. ఇప్పుడు ఆ గ్రామంలోనే ఉన్నాను నేను. ఇక్కడే ఉండి సర్వీస్ చేయమని చెప్పి పత్రి గారు చెప్పారు. తప్పక మీరందరూ ఈ క్షేత్రాన్ని విజిట్ చేయాలని, ఇక్కడికి వచ్చి మీరు మీ ధ్యాన సాధన చేసుకోవచ్చని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అగత్తియర్ మహా పిరమిడ్ ధ్యాన క్షేత్రం, తమిళనాడు. ఎస్ కిరణ్. సో ఫ్రెండ్స్, మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేసి ఒక్కొక్కరుగా మేడంని మీకున్న సందేహాలన్నీ తీర్చుకుంటారని కోరుకుంటున్నాం. ఎస్, ఆంజనేయులు గారు. ఆంజనేయులు గారు, మీరు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎస్, అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. నమస్తే. నమస్కారం మేడం. మేడం, నేను ధ్యానం చేస్తున్నా మేడం. ఒక్కొక్కసారి ఏమైతుందంటే ధ్యానం మీద అసలు ఆ శ్వాస మీద ధ్యాస అనేటటువంటిది రావట్లేదు. ఏదేదో ఆలోచనలు వస్తున్నాయి. అవి ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా గానీ అంత సాధ్యపడతలేదు. చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఈ 4 రోజులల్లో మనం 2 రోజులు మంచిగా ఉన్నది, కానీ ఈ రోజు ఎందుకు అస్సలు ప్రయత్నం చేసినా వేరే ఆలోచనలు ఏదేదో అన్ని వస్తున్నాయి మేడం. ఎట్లా చేయాలి ఏంటిది అనే దాని గురించి. మీరు ఎన్ని రోజులుగా ధ్యానం చేస్తున్నారు సార్? ఓన్లీ ఇప్పుడు ఈ సెషన్ ఇప్పుడు ఈ ఫస్ట్ రోజు నుంచి మేడం. 4 రోజులు.
ఓకే, మీరు ఇప్పుడే ఆరంభించారు కాబట్టి మేడం. ఇంకా ధ్యానంలో లోతులకు పోవటానికి టైం అవుతుంది. మీరు ఇంకా ఎక్కువ ధ్యానం చేసే కొద్దీ అది మీకు అలవాటు అవుతుంది. రెండోది, ఒక్క శ్వాసను కూడా వదలకుండా గమనించడం అన్నది మనం నేర్చుకోవాలి. మనసు ఎప్పుడు ఒక్కసారికి ఒక పని చేయని వీలవుతుంది. శ్వాసను గమనిస్తే ఆలోచనలు రాదు. ఆలోచనలు వస్తున్నాయంటే శ్వాసను గమనించటం లేదని అర్థం. సో శ్వాసను గమనించడం అలవాటు చేసుకోండి. మనం గమనించినా గమనించకపోయినా మన శ్వాస జరుగుతూనే ఉంటుంది, కానీ దాన్ని గమనించాలి. ఇది గమనిస్తే ఇది రాదు సార్. కొంచెం ఎక్కువ ధ్యాన సమయాన్ని పెంచండి. చెయ్యని ఇది అలవాటు అవుతుంది సార్. రెండోది, ఇట్లా గ్రూప్ మెడిటేషన్స్ చేయండి. పిరమిడ్ క్యాప్ వేసుకొని చేయండి. ఎక్కడైనా పిరమిడ్ సెంటర్స్ ఉంటే వెళ్ళి చేయండి. ఎక్కడెక్కడ మీకు ఇట్లా గ్రూప్ మెడిటేషన్స్ ఉంటుందో వాటిల్లో మీరు కలుసుకున్నప్పుడు మీ యొక్క ధ్యాన స్థితి అన్నది మెరుగవుతూ వస్తుందండి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. దాకా మీరు ట్రై చేస్తూనే ఉండండి. ఓకే ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం. సహనం, ఓర్పుతోటి మనం ట్రై చేస్తూ ఉంటే వస్తుంది. ఏదైనా సరే మనం చేస్తూ ఉంటేనే వస్తుంది సార్. ఇప్పుడు చిన్నప్పుడు అమ్మ క్రాప్ దువ్వితేనే తలకాయ మనకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మనంగా వేసుకుంటాం. చొక్కా వేసుకున్నా, బొత్తాలు పెట్టుకోవాలన్నా అమ్మ చేసింది చిన్నప్పుడు. అమ్మ, నాన్న, అన్నలు ఎవరో చేసింటారు. ఆ తర్వాత మళ్ళీ మనకు మనంగా చేసుకుంటున్నాం. అట్లాగే ఇది కూడా చెయ్యను మనకు అలవడుతుందండి. ఓకే ఓకే మేడం, ప్రయత్నం చేయండి సార్, అంతా మీ చేతిలోనే ఉంది. ఓకే ఓకే మేడం. మొత్తానికైతే మొన్న ఫస్ట్ 2-3 సెషన్లల్లా మంచిగా అనిపించింది మేడం. అదే విధంగా మేడం పత్రిజీ మేడం సెషన్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నది మేడం. అది విన్న తర్వాతకి ధ్యానం చేసేటప్పుడు శ్వాసతో పాటుగా ఎప్పుడైతే ధ్యానం కుదురుతుందో మన నుదుటిపై ఒక ఆకర్షణగా నిలబడుతుంది అని చెప్పింది మేడం. అది కంటిన్యూ అయింది మేడం. కానీ ఈ రోజే ఎందుకో బాగా వేరే ఇదైంది అసలు. కానీ ఎక్కడ ఎట్టి పరిస్థితులలో మాత్రం ట్రై చేయండి వస్తుందండి. ఇప్పుడు మనకేమన్నా ఉన్నాయా మేడం ఇట్లా అంటే తమరు చేసినటువంటి ఏమన్నా ఏది యూట్యూబ్లలో ఏమన్నా ధ్యానం నిలబడడానికి అట్లా ఏమన్నా సెషన్స్ ఏమన్నా ఉన్నాయనంటే ఓన్లీ ప్రాక్టీసే సార్, ఇంకేం లేదు. ఇట్లా పత్రికారు ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకొని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వస్తుందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ, బ్యాక్ టు హోస్ట్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. మోహన్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే సార్, చెప్పండి. సార్ అన్మ్యూట్ చూసుకోవాలి. చెప్పండి సార్. అమ్మా, నాదొక సందేహం అమ్మా. చెప్పండి సార్. పూర్వము ఈ ధ్యానం కాకుండా భక్తి యోగంలో శైవులు వైష్ణవులు అని చెప్పి కొట్టుకొని తెచ్చారు. మీది గొప్పదా మాది గొప్పదా అని. ఓకే, ఇప్పుడు అదే పరిస్థితి మనకు వచ్చి ఉన్నదమ్మా. ఇప్పుడు సైలెన్స్ మెడిటేషనా, మ్యూజిక్ మెడిటేషనా, టాకింగ్ మెడిటేషనా, ఏ మెడిటేషన్ కరెక్ట్? దీని క్లారిటీ కావాలి. అలవాటు పడాలండి. అన్నిటికీ అలవాటు పడాలి. ఏది కరెక్ట్ అని తెలియాలి. ఎందుకంటే ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు ఇంత ముందు దీని గురించి ధ్యాసే లేదు ఎవరికి. ఇప్పుడు వేరే వరల్డ్ మెడిటేషన్ డే ఒకటి పెట్టినారు, ప్రపంచ ధ్యాన మహోదినోత్సవం అని. ఈ ప్రపంచం అంతా వ్యాప్తి చెందినప్పుడు క్లియర్ గా ఉండాలి కదమ్మా. అది మా క్లియారిటీ కావాలమ్మా. సైలెన్స్ మెడిటేషనా, మ్యూజిక్ మెడిటేషనా, ఏ మెడిటేషన్ కరెక్ట్? వైష్ణవుడు ఈశ్వరుడు లాగా రెండు కరెక్టే సార్. మీరు ఇడ్లీ కరెక్టా, దోశ కరెక్టా అంటే రెండు టిఫిన్, రెండు తినేదే. మ్యూజిక్ పెట్టుకొని మెడిటేషన్ చేసినప్పుడు ధ్యాన స్థితి అన్నది మనకు తొందరగా కలుగుతుంది. అట్ ది సేమ్ టైం మ్యూజిక్ లేకుండా సైలెన్స్ లో ధ్యానం చేయడం కూడా మనం అలవాటు చేసుకోవాలి. రెండు ఉండాలి. ఈ మ్యూజిక్ అన్నది మన ధ్యాన స్థితిలోకి పోవటానికి తొందరగా
ఆ ధ్యాన స్థితిలో మనం నిలబడడానికి ఇది సహాయం చేస్తుందండి. ప్రతిసారినా? ప్రతిసారి చేయడం లేదు, మీరు అలవాటు పడినప్పుడు చేయండి, మీకు కావాల్సినప్పుడంతా చెయ్యండి. రోజు పెట్టుకోవాలని చెప్పి కంపల్సరీ ఏం లేదు. అందుకే ఇంకొక డౌట్ అమ్మా. ఆ, ధ్యానం చేసుకునేటప్పుడు ఉమ్, ఇప్పుడు దేవాలయానికి పోతే కొబ్బరికాయ, టెంకాయలు, అరటి పండ్లు అవన్నీ పెట్టాలి. ధ్యానానికి ఒక పైసా ఖర్చు లేదన్నారు కదా. అవును. పైసా ఖర్చు లేదనుకున్నప్పుడు మ్యూజిక్ పెట్టుకుంటే టేప్ రికార్డు కావాలి కదా. ఎందుకు ఇప్పుడు మీరు సెల్ ఫోన్ లో ఉంది కదా, సెల్ ఫోన్ లోనే వస్తుంది కదా, టేప్ అదేనా రికార్డర్ అవసరం యంత్రమే లేదే. కదమ్మా. ఆ? ధ్యానం చేసేటప్పుడు పూర్వం ఋషులు, రాక్షసులు వాళ్ళంతా టేప్ రికార్డ్ పెట్టుకుని చేస్తారా? లేదు, వాళ్ళు అడవులకు గుహలకి వెళ్ళి చేశారు, అప్పుడున్న వైబ్రేషన్కి అది. ఇప్పుడు ఇది కొత్తగా ఇది మనకు హెల్ప్ చేయడానికి వచ్చింది, అక్కర్లేదంటే మానేయచ్చు, ఆ, కంపల్సరీ ఏం కాదండి. అంతేగాని దానికి కరెక్ట్ గా క్లారిటీ ఇవ్వలేరంటారు. క్లారిటీ ఏముంది, మీరు కావాలి అంటే పెట్టుకోండి, అక్కర్లేదంటే మీరు నిశ్శబ్దంలో కూడా చేసుకోండి. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి అవుతా ఉంది కదా, అవును, కాబట్టి వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ రావచ్చు కదా. రావచ్చు వాళ్ళు క్లియారిటీగా ఖచ్చితంగా. ఉండి ఇట్లే చెప్తారా? అవును, మీరు మొట్టమొదటి ధ్యాన స్థితిలో ఉండేటప్పుడు ఈ మ్యూజిక్ పెట్టుకుంటే అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు పిరమిడ్ ఆహా. క్యాప్ పెట్టుకొని చేస్తాం, పిరమిడ్ లోపల కూర్చొని చేస్తాం, పౌర్ణమి రోజుల్లో చేస్తాం, అట్లాగే ఇది ఒకటి సంగీతం ఓకే పెట్టుకొని సార్. దాని ద్వారా ధ్యానంలోకి వెళ్ళడం అన్నది. ఓకే సార్, మ్యూజిక్ మెడిటేషన్ గురించి మనం మండే టాపిక్ అంతా మనకు మ్యూజిక్ మెడిటేషన్ గురించి ఉంది. మనం అక్కడ తెలుసుకుందాం. సో గీతా గారు ఆర్మూర్ నుంచి మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్కారం మాస్టర్స్. నమస్తే సార్ మేడం. థ్యాంక్ యూ మేడం, గివ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అయితే మాస్టర్ ఒకటి, నేను ధ్యానంలోకి వచ్చి ఒక 6 years అవుతుంది, నౌ 7th year రన్నింగ్. అయితే మాస్టర్ నా హ్యాండ్ పెయిన్ కూడా నేను తగ్గించుకున్నా, హీలింగ్ చేసి 41 days కంటిన్యూ అయ్యేసి తర్వాత నేను రోజువారీ జీవితం లోపల నా ఏజ్ ఎంత ఉందో 1 hour కంటే ఎక్కువ అవుతుంది కానీ తక్కువ మాత్రంగా ఈ స్థితి లోపల ఉన్న మాస్టర్. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే మాస్టర్, రామ్త జ్ఞానం అనే బుక్ చదివిన తర్వాత నీ యొక్క చైతన్య స్థితికి ఆహారం అనేది ప్రభావం చూపెట్టదు అని ఒక చాప్టర్ లోపల రామ్త బుక్ లోపల చెప్పాడు రామ్త మాస్టర్. ఓకే. అంటే ఇప్పుడు మన పత్రి గారు నీకు ఈ ధ్యానమైన హై ఫ్రీక్వెన్సీ స్థితి లోపల నువ్వు ఉండాలంటే ఈ ఎల్లిపాయ అనే ఆహారాన్ని నువ్వు తీసేయాలి అని, అవాయిడ్ చేయాలని చెప్పిండు. అయితే ఇప్పుడు నేను ప్యూర్ వెజిటేరియన్ ని మాస్టర్, సరే. బయటకు వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి లోపల ఇప్పుడు నేను ఒక సంఘజీవిని కాబట్టి కొన్నిసార్లు తప్పించుకోలేకపోతున్నా ఈ ఫుడ్ని, గార్లిక్ ఫుడ్ని. ఇప్పుడు మరి నేను నా చైతన్య స్థితికి ఇది ప్రభావం చూపెట్టదు అనే ఆలోచన కాన్సెప్ట్ తోటి స్ట్రాంగ్ ఉంటే ఇది నా మీద ప్రభావం చూపెట్టదా, లేకుంటే నేను పత్రి గారి మాటనే నేను ఫాలో అయ్యి నేను ఈ గార్లిక్ నా జీవితంలో మొత్తం అవాయిడ్ చేయను? నేను ఇది ఒక సందిగ్ధంలో పడిపోయినా మాస్టర్. ఎప్పుడు అంటే ఈ రామ్ తబ్బుకు చదివిన తర్వాతనే ఈ సందిగ్ధత అనేది నా లోపల ఏర్పడింది. ఇప్పుడు ఓకే. నేను ఎట్లా దీన్ని స్వీకరించాలి మాస్టర్, ప్లీజ్ చెప్పండి. ఖచ్చితంగా నేను ఈ ఒక జ్ఞాన స్థితి నుండి కూడా నేను అనుమానంతో అడుగుతున్నా అనుకోకండి మాస్టర్. లేదు, థ్యాంక్ యూ. ఖచ్చితంగా గార్లిక్ ఏ కారణం చేత తీసుకోకూడదు. ఇప్పుడు నిప్పు ఉంది, అది నన్నేం చెయ్యదు అనుకుని మనము దాంట్లో చేయి పెడితే కాలకుండా ఉంటుందా? కాలుతుంది. అట్లాగే మనం తీసుకున్న ఆహారము ఖచ్చితంగా మన పైన ప్రభావం చూపిస్తుంది, అందుకే నాన్ వెజ్ కూడా వద్దని చెప్పింది. ఈ గార్లిక్ అనేది ఈక్వల్ టు నాన్ వెజ్. అది ఒక రాక్షస పంట, దాన్ని పండించినప్పుడు దాన్ని కనిపెట్టిన వాళ్ళు కూడా అది రాక్షసులు కనిపెట్టారు, దాంట్లో ఉండే గుణాలు మనల్ని ప్రకోపింపజేస్తుంది. మనము ఇన్ని రోజులు ఎన్నో వింటున్నాం, చేస్తున్నాం, అవన్నీ మనకు ఎన్నిటినో మనం ఆచరించాలని చెప్పి అనుకుంటాము. మనం మంచిగా ఉండాలని, మన గుణాలు మారాలని, మన బుద్ధులు మారాలని, మనం కూడా ఒక బుద్ధుడుగా మారాలని ఎన్నో అనుకుంటాము. కానీ మీరు చెప్పినట్టు మనం ఇక సోషల్ లైఫ్లో ఉన్నాం కదా, కుటుంబ జీవితంలో కొన్ని మనం పాటించలేకుండా పోతాము. ఈ గార్లిక్ అన్నది మనము ధ్యాన స్థితిలో ఎదగనీయకుండా, మనం అనుకున్నది మనము చేయనీయకుండా, మన అరిషడ్ వర్గాలు మన కంట్రోల్లో ఉండనీయకుండా, మనము మన గుణాలకు వశమై ఉండేటట్టు మనల్ని ప్రకోపింపచేస్తుంది. అందుకని గార్లిక్ వద్దని చెప్పడం. అది తినడం వల్ల మీ వైబ్రేషన్ తగ్గుతుందే కానీ
ఏమి తిన్నా మీ వైబ్రేషన్కు ఏమీ కాదు అన్న స్థితికి మనం చేరుకోవాలి. ఇంకా మనకు ఆ స్థితి రాలేదని నేను భావిస్తున్నాను మేడం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. అంటే ఇప్పుడు నేను రామ్తా బుక్ ఎట్లా రిసీవ్ చేసుకున్నా అంటే, ఏది రామ్తా మాస్టర్ చెప్తాడు, నీ ఆలోచనే నీ యొక్క శక్తి యొక్క రహస్యం అని. ఇప్పుడు నేను ఆ స్థాయి ఫ్రీక్వెన్సీకి రావాలా నేను అనేది అర్థమైంది రావాలి, మాస్టర్. ఖచ్చితంగా రావాలి. ఆ ఫ్రీక్వెన్సీకి వచ్చిన తర్వాత గార్లిక్ ఏమిటి, మీరు విషమే తీసుకున్నా కూడా అది మీ ఒంటి మీద పనిచేయదు, మీరు బతికే ఉంటారు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. నమస్తే. ఓకే, స్వాతి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అందరికి ఒక చిన్న విన్నపం, క్వశ్చన్స్ కొంచెం క్లుప్తంగా అడగండి. మేడం దగ్గర నుంచి మనం ఎక్కువ జ్ఞానాన్ని తీసుకోవడానికి ముందుకు రండి. సో మీరే క్వశ్చన్ ఇస్తున్నారు, మీరే ఆన్సర్ ఇచ్చుకుంటున్నారు. సో అలా కాకుండా మీరు క్వశ్చన్ అడిగినప్పుడు మేడం మీకు కావాల్సిన ఆన్సర్ అనేది ఇస్తారు. ఓకే మేడం, నమస్తే మేడం, చెప్పండి. మాట్లాడండి. స్వాతి గారు మాట్లాడండి. నమస్తే మేడం. మేడం అయితే నేను 2 days నుంచి క్లాస్ లో జాయిన్ అవుతున్నాను కదా. ఓకే. ఫస్ట్ అంటే నేను కూడా కంటిన్యూగా ఎప్పుడు మెడిటేషన్ చేయలేదు. ఎప్పుడో మా మమ్మీ తిట్టినప్పుడు లేదంటే చెప్పినప్పుడు మాత్రమే కూర్చుంటాను. కానీ మైండ్ లో మొత్తం ఏవేవో ఆలోచనలు వస్తాయి. 2-3 days నుంచి క్లాస్ లో కూర్చుంటున్నానా, లాస్ట్ 10 minutes కి బాడీ అంతా ఇట్లా తిమ్మిరి వచ్చినట్టు అలా అవుతుంది. మళ్ళీ రోజు మొత్తం స్వెట్ వచ్చేసింది. అంటే నాకు టెన్షన్ వల్ల వచ్చిందా, ఎందుకు అట్లా అవుతుంది అని. నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నానా. ఇప్పుడు మీరు ధ్యాన స్థితిలోనే ఉన్నారు. ఆ, ధ్యాన స్థితిలోనే ఉన్నారు కాబట్టి మీరు చేతులు కాళ్ళు కదిలించకుండా ఒకే పోజ్ లో కూర్చున్నప్పుడు మీకు అది తిమ్మిర్లు వచ్చినట్టు ఉంటుంది. మొట్టమొదటి ధ్యానం చేసే స్థితుల్లో ఇవి వచ్చేదే, దానికి భయపడాల్సింది ఏమీ లేదు. ఇకపోతే చెమట పోసిందంటారా, ఫ్యాన్ వేసుకోకుండా కూర్చోండొచ్చు, లేదా మీరు తీసుకున్న ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు అది చెమట రూపంలో మీకు చూపించి ఉండొచ్చు. మనం మొట్టమొదటి ధ్యానం చేస్తున్నప్పుడు ఆవలింతలు వస్తుంది, కాస్త దురదలు వస్తుంది, ఇలా చెమట పోస్తుంది, ఎక్కువ దాహం వేస్తుంది, ఇవన్నీ సహజంగా ఉండేదే. మీరు ఓకే. ఖచ్చితంగా ధ్యానం చేస్తున్నారు, ధ్యాన స్థితిలోనే ఉన్నారు, దాంట్లో సందేహం ఏమీ లేదు. కాకపోతే మీ అమ్మ చెప్పినారని చెప్పి అప్పుడప్పుడు కాకుండా మీరు రెగ్యులర్గా కంటిన్యూగా చెయ్యాలని కోరుకుంటున్నారు. మేడం అయితే నాకు పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది. ధ్యానం చేయడం వల్ల తగ్గుతుంది అంటున్నారు. కూర్చోడానికి ట్రై చేస్తున్నా కానీ నాకు అస్సలు అవ్వట్లేదు. అది ఎట్లా? అది ఒట్టి అపోహ మాత్రమే. టీవీలు చూస్తారు, సినిమాలకు వెళ్తారు కదా, మరి సినిమా 3 గంటల సేపు ఎలా కూర్చొని చూస్తున్నారు? అక్కడ వీలైంది ఇక్కడ ఎందుకు వీలు కావటం లేదు? అక్కడ కళ్ళు తెరుచుకొని సినిమా చూస్తాం, ఇక్కడ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాం. మొత్తానికి మనకు కూర్చోవడానికి అలవాటు ఉంది. అది మీ అపోహ, నాకు కుదరటం లేదు అన్నది. ట్రై చేయండి. ఓకే మేడం. జడేసుకోవడం మొదటి రోజు అలవాటైందా? ఎన్ని రోజులు సాధన చేస్తే వచ్చిందండి? మరి ఇది కూడా చేస్తుంటే, ప్రయత్నం చేస్తుంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, కల్పన గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, చెప్పండి. మ్యామ్ నా పేరు కల్పన, బెంగళూరు నుంచి మ్యామ్. నేను ఒక 2.5 years నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. ఓకే. అయితే నాకు ఒకసారి ఒక విజన్ కనిపించింది తెల్లవారుజామున. ఏంటంటే గోల్డెన్ లైట్ బాల్ ఉంది, గోల్డెన్ లైట్ బాల్ అది ఉండేసి దాని పక్కకి ఇట్లా ఫ్రీ అని రాస్తుంది, FRE అని రాస్తుంది. లైట్ బాల్ వచ్చేసి గోల్డెన్ లైట్ ఉందన్నమాట. దానికి అర్థం ఏంటి మ్యామ్? అదొకటి. ఇప్పుడు కూడా లైట్ అంటే నాలెడ్జ్, విజ్ఞానం అని అర్థం. గోల్డెన్ లైట్ అంటే అంతకన్నా ఎక్కువమైన ఆత్మజ్ఞానం అని అర్థం. అది మీకు ఫ్రీగా అందివ్వబడుతుంది, మీరు ఎప్పుడు అందుకుంటారు అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా అందుకోవడం మీదే ఆలస్యం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి మ్యామ్, అంటే నాకు అది హాస్టల్ ట్రావెలింగ్ అని అనుకుంటున్నా. ఒకసారి నేను తెల్లవారుజామున పడుకున్నప్పుడు మెడిటేషన్ చేసి పడుకున్నా. నేను ఒక
పైప్ లాంటి దాంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. ఒక వెళ్తూ 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 ఉన్నాను. ఒక అందమైన ఒక ఒక ఆకాశం లాంటిది, ఒక కలర్ఫుల్ వరల్డ్ లో అక్కడ ఆగిపోయినా. కానీ అక్కడ ఓకే నేను టైగర్ లాగా ఉన్నాను. ఒక వైట్ టైగర్ లాగా, ఒక వైట్ టైగర్ ఓకే ఒక వైట్ టైగర్ లాగా ఉండేసి, ఆ టైగర్ ఒక డైనోసార్ లాంటి ఒక బ్లాక్ గా ఉంది. అది ఏ ఎనిమలో తెలీదు. ఒక సరే బ్లాక్ దాంతో ఫైట్ చేస్తున్నా. ఓకే ఏంటి నేను టైగర్ లా ఉన్నానని ఇక్కడ అనుకుంటున్నాను. దాని ఆ ముఖ కవలికలు ఎలా ఉన్నాయో, అది ఎలా ఫైట్ చేస్తుందో, దానికి ఎంత ఇట్లా అది బాగా ఫైట్ చేస్తుంటే ఇట్లా గాండ్రిస్తుంది కదా. ఆ గాండ్రించడము నేను ఇక్కడ లైవ్ లో నేను నా ఆ మౌత్ అలా వెళ్ళిపోతుంది. అదే ఎలా చేస్తుందో నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఓకే అయితే అక్కడ ఫైట్ అయిపోయింది, అది వెళ్ళిపోయింది. తర్వాత ఓకే చాలా టైగర్స్, వైట్ టైగర్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి. నేను వాటిని అన్నిటిని తీసుకొని వాటన్నిటి దగ్గరికి వెళ్ళి వాటన్నిటితో పాటు నేను అలా నడుస్తున్నాను అనమాట. నేను కూడా అక్కడ టైగర్ లాగా ఉన్నాను అనమాట. అది వచ్చింది మ్యామ్. ఓకే అలా fine. ఎవరి అనుభవాలు వాళ్ళదే. మీ అనుభవాలను మీరే డీకోడ్ చేసుకోవాలి. అనుభవం అయితే చక్కగా ఉంది. మీరు వైట్ టైగర్ అంటున్నారు, అది వచ్చి వెరీ ఆస్పిషియస్, చాలా రేర్ కూడా. అటువంటి రేర్గా ఉండే ఐటమ్ మీ దగ్గర ఉంది. మరి తక్కిన వాటిని మీద జయించి మీ వాళ్ళందరితోటి మీరు సౌఖ్యంగా ఉండారు, వాళ్ళందరినీ కాపాడినారు అంటే మీకు ఆ క్వాలిటీస్ ఉన్నాయి. మీరు దాన్ని పెంచుకోండి. మిమ్మల్ని మీకు చూపిస్తున్నారు మీ కెపాసిటీ ఏంటి అనేది. ಓಕೆ ಮೇಡಮ್, ಥ್ಯಾಂಕ್ ಯು. ಇಲ್ಲ ಇಲ್ಲ ಸುಮ್ಮನೆ ಜಡ ಹಾಕ್ತೀನಿ ನೋಡಿ. ನಾಗವೇಣಿ ಹ್ಯಾಂಡ್ ರೈಸ್ గారు ಮಾಡಿದ್ದೀನಿ. మాట్లాడండి. హలో నమస్తే మేడం. నమస్తే హలో మేడం. చెప్పండి మేడం నా ఒక ప్రశ్న మేడం, రెండు ప్రశ్న చెప్పండి. మేడం. థ్యాంక్ యూ. సారీ మేడం. మేడం మేడం ఒకటి మేడం, నేను 9 years నుంచి ధ్యానం చేస్తున్నా. నేను 9 years మేడం మేడం వినిపిస్తాను, నాకు చెప్పండి. 9 హెల్త్ years గా ఇష్యూస్ ధ్యానం చేస్తున్నారు. మేడం, హెల్త్ ఇష్యూస్ నాకు పోయింది మేడం. నాకు అలర్జీ కోల్డ్ ఉండేది, బెంగళూరులో ఉంటాను. ఓకే అది తగ్గింది మేడం. కానీ మనోమయ కోశం అంటారు కదా మేడం, అక్కడ స్వేచ్ఛ లేదు మేడం నాకు. అంటే ఎవరు నా ఇంట్లో ఉన్న వాళ్ళు ఏదైనా రియాక్షన్ ఇస్తే నా 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 దగ్గర ఎలా బిహేవియర్ ఉంటుంది కదా మేడం, దానికి నేను అలసిపోతాను మేడం. అంటే ఇరిటేషన్, కోపము, ద్వేషము, బాధ, ఇలాంటి ఫీలింగ్స్ నాకు ఎక్కువ ఉన్నాయి మేడం. ఇప్పుడు 1 year నుంచి నేను కంప్లీట్గా గార్లిక్ మారేసాను మేడం. అయినా ఎందుకు నాకు కంట్రోల్ రావట్లేదు నా మనసు మీద, ఎందుకు నాకు స్వేచ్ఛ రావట్లేదు అని ఒక ప్రశ్న మేడం. గార్లిక్ ప్రకోపింప చేస్తుంది అని చెప్పాను, కానీ గార్లిక్ లేకుండా తీసేస్తుంది అని చెప్పలే కదా. గుణాలు మన లోపల ఉన్నాయి, వాటిని బూస్టప్ చేస్తుంది గార్లిక్. గార్లిక్ మానేసినంత మాత్రం గుణాలు ఏం పోవు, అది ఉంటాయి. దానిపైన కంట్రోల్ మనకు ఉండాలి. మీరు తక్కిన వారిపైన కోపం తెస్తునుకుంటున్నారు, ఇరిటేషన్గా ఉంది అంటే మొదట్లో మనకిచ్చిన జీవితం, మన చుట్టూ ఉన్న వాళ్ళు మన అనుమతితోనే మన జీవితంలో ఉన్నారు. మొదట్లో వాళ్ళకి మీరు గ్రాటిట్యూడ్గా ఉండాలి. రెండోది వాళ్ళని క్షమాపణలు కోరుకోవాలి. వాళ్ళతోటి మీ ప్రవర్తన ఎందుకు ఉందనేది మీకు మీరు సెల్ఫ్ స్టడీ ఉండాలి. ఆ తర్వాత అన్నింటినీ చూడండి. మనోమయ కోసం అనేది వేరే ఎవరితో కాదు, మందే, అది మన కంట్రోల్లోనే ఉండాలి. దానికి కంట్రోల్ ఇంకెవరికో ఉండదు. స్టడీ చేయండి. ఎందుకు కోపం వస్తుంది, ఎందుకు ఇరిటేషన్ వస్తుంది అంటే మనకి ఎనర్జీ చాలటం లేదని అర్థం. ఇంకా ధ్యానం చేసే సమయాన్ని పెంచాలని అర్థం. మనలో ఆ ఎనర్జీ లేనప్పుడే మనం ఆ గుణాలకు బందీగా ఉండి అక్కడ మనం ఎరప్ట్ అవుతాం. నిన్న అక్క చెప్పిన చూసారా, మా ఇంట్లో మనీ మేనేజ్మెంట్ లేదు, చిన్నప్పుడు ఇలా అంతా ఉండేది అని ఆవిడ చాలా సాధారణంగా నవ్వుతూ చెప్తున్నారు. మామూలుగా మన ఇంట్లో మనకు అటువంటి పరిస్థితులు ఉంటే మనం చెప్పుకునేటప్పుడు మనకు కోపం వస్తుంది. ఆవిడ కోపం రాలేదు, చాలా ఆనందంగా సంతోషంగా. ఎందుకంటే అక్కడ అంగీకరించడం అన్నది ఉంది, ఆ ఉన్నది ఉన్నట్టు స్వీకరించడం అన్నది ఉంది. అది ఉన్నప్పుడు మనకి ఇరిటేషన్ అన్నది రాదండి. మనం ఒప్పుకోవటం లేదు. అది ఒప్పుకోవడానికైనా
ఒక శక్తి కావాలి, ఆ శక్తి ధ్యానం ద్వారానే వస్తుంది. ధ్యానం సమయాన్ని పెంచండి మేడం. మేడం మనము మనం కార్యకారణ సంబంధం నుంచి కర్మలన్నీ తెచ్చుకుంటాము అని ఉంది కదా మేడం. ఓకే. మరి పిరమిడ్స్ అయినా క్రిస్టల్స్ అయినా ఇవి యూస్ చేస్తే ఆ వైబ్రేషన్ మారుతుంది అంటారు కదా మేడం. యాక్చువల్గా మారాల్సింది మన లోపల కదా మేడం. మరి అవి ఎలా పని చేస్తాయి, అవి ఎలా మనకు రిజల్ట్ తెస్తాయి అవి అని నాకు ఫిజికల్ గా పనిచేస్తుందండి. అది ఫిజికల్ గా పనిచేస్తుంది. మెంటల్ గా ఉండేది మీ చేతిలో ఉంది. అది మెంటల్కి ఏం చేయదు. పిరమిడ్ అనేది ఒక శక్తిని ఇస్తుంది. ఇప్పుడు లైట్ వేస్తే వెలుగు వస్తుంది, కానీ కళ్ళు చూడాలి కదా దాన్ని. అంతేకాని లైట్ వేసినంత మాత్రం కళ్ళు కనిపించడం కాదు. కళ్ళు కనిపిస్తూనే ఉంది. లైట్ వేసినప్పుడు ఇంకొంచెం క్లియర్గా క్లారిటీ తోటి కనిపిస్తుంది. అంతేకాని మనం తీసుకొచ్చిన కర్మలు పిరమిడ్లు కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, ఏది తీసేయదు. మనలో మార్పును తెస్తుంది. మనలో మార్పు ద్వారా అవి పోతుందే కానీ బయట నుంచి ఏది జరగదండి. మ్యాజిక్లు మన ప్రయత్నం కావాలి. దానికి మన చుట్టూ ఉన్న అందరిపైన మనకు ప్రేమ ఉండాలి. ప్రేమ ఒకటే ఆయుధం. సెల్ఫ్ లవ్. యశ్వంత్ కుమార్ గారు మీరు మాట్లాడండి. నేను ఇప్పుడు ఫస్ట్ టైం అండి అసలు మెడిటేషన్లోకి వచ్చింది. అసలు వాట్ ఈస్ మెడిటేషన్ ఏం తెలియదు నాకు అసలుకి. ఇప్పుడు అందరూ మెడిటేషన్ ఫస్ట్ హాఫ్ అన్ మెడిటేషన్ చేస్తున్నాం కదండి. అప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఇంకేం ఆలోచనలు వద్దు అని చెప్పేసి మనం ఫ్లూట్ మ్యూజిక్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. శ్వాస మీద ధ్యాస అంటే ఇప్పుడు మనం యోగాకి వెళ్ళామనుకోండి, టేక్ ఎ డీప్ బ్రెత్ అని తీసుకుంటాం, 2 seconds హోల్డ్ అంటారు, మళ్ళీ రిలీజ్ చేయమంటారు. కానీ ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అంటే ఆ యాక్టివిటీ చేయడమేనా, లేకపోతే అసలు శ్వాస మీద ధ్యాస అంటే ఏంటి అసలుకి? చాలా బేసిక్ క్వశ్చన్ ఏంటో జస్ట్ అర్థం శ్వాస చేసుకోండి. మీద ధ్యాస అంటే సహజంగా జరుగుతున్నటువంటి మన ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించడమే తప్ప లాంగ్ బ్రీత్ తీసుకోవడం, లోపల కుంభకం చేయడం, ఆ తర్వాత వదిలిపెట్టడం ఇదంతా ఏది కాదండి. మనకు సహజంగా జరుగుతున్నట్టండి. శ్వాస పీలుస్తున్నాం, వదులుతున్నాం, ఆ శ్వాసని గమనించడం అంతే. ఇదే శ్వాస మీద ధ్యాస అంటే. దీనికి ప్రాణాయామంతో సంబంధం లేదు. దీన్ని మనం సుఖమయ ప్రాణాయామం అని చెప్తాం. సహజంగా జరుగుతున్నటువంటి మీ శ్వాసని గమనించడమే. నో ఎక్స్ట్రా యాక్టివిటీస్ సార్. నార్మల్ బ్రీతింగ్ నార్మల్ గానే ఉంటది. ఎస్, బేసిక్ ఎక్స్ట్రా ఏం నార్మల్. చేయము. సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసను గమనించడమే. ఓకే. అప్పుడు బాడీ మొత్తం నార్మల్ గా ఉన్నప్పుడు మనకి ఆబ్వియస్ గా మన మైండ్ కామ్ ఉంటుంది కదండి. అప్పుడు మనకి అదర్ యాక్టివిటీస్ గుర్తొస్తా ఉంటాయి కదా. అప్పుడు మనం దాని ఎలా ఓవర్కమ్ చేసేది? అంటే మీరు మనసు ఎప్పుడు ఒకటే చేయగలదు. శ్వాసని గమనిస్తే ఆలోచనలు రాదు, ఆలోచనలు వస్తే శ్వాసని గమనించటం లేదని అర్థం. ఒక్క శ్వాసను కూడా వదలకుండా గమనించేంతగా మనము ప్రాక్టీస్ చేయాలండి. ఓకే, అది గమనించడానికి కాన్సెప్ట్ నాకు క్లారిటీగా లేదు. దానివల్ల జస్ట్ కామ్ ఉండడమే శ్వాస మీద ధ్యాస అంటే అంతేనండి. ఇంకా కామ్గా కాదు, మీరు కామ్గా ఉన్నా, పని చేస్తున్నా, మీరు నిద్రపోయినా మీ శ్వాస జరుగుతూనే ఉంటుంది. ఆ జరుగుతున్న ఆ శ్వాస గాలిని గమనించాలి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. అలేఖ్య గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎవరు అన్మ్యూట్ ఇవ్వండి అన్న. నేను అన్మ్యూట్ ఇస్తేనే మీరు మాట్లాడగలుగుతున్నారు. అలేఖ్య గారు అన్మ్యూట్ లోనే ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే మేడం, చెప్పండి. మేడం నేను 7 years అవుతుంది మేడం మెడిటేషన్ లో కూర్చుని. అయితే నాకు ఫస్ట్ టైం కూర్చున్నప్పుడే ఇట్లా అన్ని తెలిసిపోయేది మేడం. నాకు అన్ని ఫస్ట్ ధ్యానంలో కూర్చున్నప్పుడే అయితే నేను గమనించుకోలేను, కానీ కాకపోతే చేస్తూ ఉండగా కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయినాయి. కానీ ఎక్కువ మట్టుకు ఏంటంటే మేడం, మెడిటేషన్ నుంచి బయటకు రాగానే పక్కకు పడడం, తిప్పడం, మళ్ళీ వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తున్నాం మేడం. నా ప్రాబ్లం ఏమో అలాగే ఉంటుంది. వేరే వాళ్ళ ప్రాబ్లం మీరు క్లియర్ చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? తెలియదు మేము మెడిటేషన్ లో ఒక ఆమెకి ప్రెగ్నెన్సీ రాలేదు 5 years.
వాళ్ళు బాగా కష్టాల్లో ఉన్నారు మేడం. అది నా మైండ్ లో ఎందుకు వచ్చిందో తెలీదు. మెడిటేషన్ లో కొద్దిగా ఇట్లా ఇన్వైట్ చేసిన మార్నింగ్ ఆమెకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని ఫోన్ వచ్చింది మేడం. మేడం ఎవరిది కానీ వాళ్ళే క్లియర్ చేసుకోవాలి, మీది మీరు క్లియర్ చేసుకోవాలి, కానీ పక్క వాళ్ళది క్లియర్ చేస్తున్నారంటే మీకు వచ్చిన ఆ శక్తి ఎంత పక్క వాళ్ళకి పోతే ఇంకా మీది మీరు ఎట్లా క్లియర్ చేసుకుంటారు? ఎవరిది వాళ్ళే చేసుకోవాలి. వాళ్ళకి ఆకలిస్తే వాళ్ళు తినాలి, మీకు ఆకలిస్తే మీరు తినాలి. అంతేకాని వాళ్ళు తింటే మీ ఆకలి తీరదు కదా. ఎందుకో మేడం అన్ని అలాగే జరుగుతున్నాయి. కానీ ఎందుకో ఎందుకో ఏంటది మీ దగ్గర ఉంది, మీ కంట్రోల్లో ఉంటుంది మేడం. మీరేమి 7 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నారు కదా. అవును మేడం. మరి ఎందుకో ఎందుకో అంటే అది మీ కంట్రోల్లో ఉండాలి. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళపైన మనసు పెట్టి వాళ్ళ కోసం మీరు ఆలోచించినప్పుడు మీ సంకల్పాలు, మీ ఎనర్జీ వాళ్ళకు పోతుంది. కంట్రోల్ యువర్ సెల్ఫ్ మేడం. ఓకే, రమ్య గారు, రమేశ్వరి గారు మీరు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే. నేను 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను మేడం. ఓకే. అంతకుముందు నాకు నేను 18 ఇయర్స్ నుంచి పత్రి సార్ తెలుసు నాకు. ఓకే. సో 3 ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా మెడిటేషన్ చేస్తున్నాను. సో ఏంటంటే మెడిటేషన్ చేసినంతసేపు చాలా బాగుంటుంది, కానీ అందరూ నిద్రపోతున్నావు, తల వాల్చేస్తున్నావు అంటారు. సో అది మాత్రం పోవట్లేదు, తల స్టిఫ్ గా ఉండట్లేదు. బట్ నాకు మాత్రం డీప్ లోనే ఉంటున్నాను, నాకు అది తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే దోమలు నన్ను బాగా ఇరిటేట్ చేస్తాయి మేడం, అదేంటో నాకు అర్థం కాదు. ఈ దోమలు కొంతమందికి బాగా అట్రాక్ట్ అవుతుంది. కొన్ని స్కిన్ వెరైటీస్, ఒక వాళ్ళ బాడీ ఆర్డర్స్ దానికి నచ్చినప్పుడు, సో దోమలు మీ దగ్గరికి రాకుండా మీరు రెపలెంట్స్ పెట్టుకోవడమో లేకపోతే దోమతెర వేసుకోవడమో చెయ్యండి. అదే రెండోది, చేస్తాను. ధ్యానంలో ఉన్నప్పుడు మీకు గురక వచ్చినా, మీరు పక్కకు ఒరిగిపోయినా మీరు నిద్రపోతున్నారని అర్థమే తప్ప, తల వాల్చినంత మాత్రాన్ని మీరు నిద్రపోతున్నారని కాదు, ధ్యానంలో లేదని కాదు. ధ్యానంలో ఉన్నప్పుడు తల ఇట్లా కిందికి రావడమో ఇటు పక్కకు లైట్ గా ఒరగడమో జరుగుతుంది, అది సహజం. థ్యాంక్ యూ. విజయ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో మేడం. నమస్తే, చెప్పండి. నమస్కారం మేడం. చెప్పండి. మేడం కొంచెం నేను బయట ఆ షాప్ లో ఉన్నా మేడం, ఏమన్నా కనిపించినా చెప్పండి. చెప్పండి మేడం. మేడం నాకంతా హ్యాపీ. ఇందాక మా పాప స్వాతి ఇట్లా మాట్లాడింది మీ దగ్గర, కానీ నాకు చాలా అంటే చాలా పత్రి గురువు. నాకు మెడిటేషన్ అంటే పెద్ద తెలియదు మేడం. 2024 లో ఏప్రిల్ లో మెడిటేషన్ అనేది నాకు తెలుసుకున్నా నేను. అప్పుడు తెలుసుకున్నప్పుడు ఒకసారి మహాపిరమిడ్ ఇక్కడ మాది శంషాబాద్ మేడం అది. అయితే మహేశ్వరం పిరమిడ్, మహాపిరమిడ్ ఉంటదంట నాన్న అని మా కొడుకు అడిగిన. నాన్న నాకు నడుము నొప్పి ఉంది కదా, తగ్గుతుందంట, తీసుకెళ్తావా బయట, అక్కడ చాలా మంచిగా అవుతుందంట అని అడిగిన. ఓకే మమ్మీ తీసుకెళ్ళింది. అక్కడికి పోయినాక తెలిసింది మేడం, నాకు గురువు గారు ఉంటారు అని తెలిసింది. కానీ నాకు అప్పటికే గురువు గారు లేదన్న సంగతి తెలియదు. అక్కడికి వెళ్ళినాక తెలిసింది. అబ్బా నేను గురువు గారిని చూడలేదా అని ఫీల్ అయిపోయినా మేడం. నేను అయిపోయినా కానీ 2 సార్లు 3 సార్లు వెళ్ళినప్పుడు అలాగే ఫీల్ అయినా మేడం. కానీ నెక్స్ట్ టైం పోయినప్పుడు అనిపించింది, నేను అప్పటికి మెడిటేషన్ చాలా తక్కువ మేడం నేను చేయడము. కానీ తర్వాత మెడిటేషన్ లో దిగే కొద్దీ నాకు ఏమైతుందంటే, గురువు గారు ఉన్నారు, లేరు కాదు, గురువు గారు ఉన్నారు, మనము గురువుగారు లేరు అనుకోవడం మన ఊహ, మన తప్పు అని అప్పుడు తెలుసుకున్నా మేడం. ఓకే 24, 25 కంటిన్యూగా 3 అవర్స్ ఇప్పుడు మీరు చెప్పింది కదా మేడం, నేను కంటిన్యూగా ఫ్లూట్ 3 అవర్స్ ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకొని 3 అవర్స్ ఇంకా 3.5 అవర్ ఇట్లా కూర్చుంటాను మేడం. నాకు యాక్టివ్ ఉంటాను, నాకు ఏ కాళ్ళు చేతులు ఎలాంటివి గుంజవు మేడం నాకు మాత్రం. సరే, ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి? నా క్వశ్చన్ ఏంటంటే మేడం, నాకు ఒక మెడిటేషన్ చేసి పండుకున్నాను మేడం. పండుకుంటే ఏమైంది, నేను ఒక వాటర్ లో నడుస్తున్నట్టుగా ఫీల్ అయినా మేడం, వాటర్ లో నడుస్తున్నట్టుగా. అదొకటి. ప్లస్ మళ్ళీ ఇంకేంటంటే నాకు 2 వీక్స్ కింద మేడం, నాకు మన ఇక్కడ రామ్ మాస్టర్ అని ఉంటాడు మేడం, ఇక్కడ నిజాల్పూర్, టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టిండు 21 days. టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు నేను ఏం చేసినంటే అక్కడ మౌన ధ్యానానికి 3 days పిరమిడ్కి పిలిచిరు మేడం. అక్కడ పోవాలా వద్దా అని సంకోచిస్తున్నప్పుడు మేడం అక్కడ మేడం క్వశ్చన్ ఏంటంటే, అసలు అనుకోకుండా నాకు ఒక చీతకు ఒక చిలుక వచ్చి నేను పోవాలా వద్దన్నప్పుడు ఎప్పుడైతే
చీతకొక చిలుక వచ్చి నాకు అసలు మాది ఫుల్ బిజీ ఉంటది మేడం ఇక్కడ రోడ్ అంతా. ఎక్కడి నుంచో చీతకొక చిలుక వచ్చిందో కానీ ఎప్పుడు నేను అంటే పత్రి గురువు గారిని ఎప్పుడు యాడ్ చేసుకుంటూ కూర్చుంటాను. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ చీతకొక చిలుక వచ్చి ఇక్కడ చెస్ట్ పైన వాలి ఓ హ్యాపీనెస్ వచ్చేసింది మేడం. వెళ్ళమని నాకు అంటే నాకు మంచి సరే. అది నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది మేడం. నాకు ధ్యానం అనేది క్వశ్చన్ హ్యాపీగా ఏంటి? ఉంటుంది మేడం. నీ క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ అంటే ఏంటంటే మేడం నాకు ఏమి క్వశ్చన్స్ ఏం లేవు, అంతా మంచిగానే ఉంది, ధ్యానం మంచిగా కుదురుతుంది, మరి హ్యాపీగా ఎందుకు ఉంది. హ్యాండ్ రైస్ చేశారు? ఓకే మేడం, థ్యాంక్ యూ. భగత్ గారు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. ప్రజెంట్ నేను బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాను మేడం. ఓకే. అయితే నేను డైలీ అంటే ఫోకస్ మంచిగా ఉండాలని మెడిటేషన్ చేసేవాడిని. ఆ తర్వాత ఒకసారి విపස්සన మెడిటేషన్ సెంటర్కి వెళ్ళాను మేడం. ఓకే. వెళ్తే మెడిటేషన్ చేశాక 3 days తర్వాతకి నాకు ఇంటెన్స్గా బాడీ మొత్తం వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి మేడం. సరే. స్టార్ట్ అయ్యాక వాళ్ళు పంపించారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చాక QLUPSSMకి వెళ్ళి కొన్ని రోజులు చేశాను. ఓకే. క్వశ్చన్కి వస్తున్నాను, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. అయితే కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే బాడీ వైబ్రేషన్స్ అనేవి తగ్గిపోయినాయి. ఈ స్పైనల్ కార్డ్ మొత్తం బాగా పెయిన్ వస్తుంది మ్యామ్, ఇంటెన్స్ కదా. ఓకే. నెక్స్ట్ మన యొక్క బాడీ మజిల్స్ అన్ని కాంట్రాక్ట్ అయినట్టు, ఫ్యూజ్ అయినట్టు అంతా ఒక్క దగ్గర స్టిఫ్ అయిపోతున్నా. ఓకే. పెయిన్ అనేది ఇంటెన్స్గా వస్తుంది. నెక్స్ట్ ఈ కింది నుండి ఏదో పైకి వస్తున్న ఫీలింగ్ వస్తుంది మ్యామ్, భయం వేస్తుంది. అప్పుడు ఏమన్నా ఓకే. అవుతుందా నాకు అని. ఇది ఒకటే మ్యామ్, ఇది వచ్చినప్పుడల్లా భయం వేస్తుంది ఏం జరుగుతుంది అని. సార్, మీకు బాడీలో వైబ్రేషన్ అనేది ఈ శరీరానికి కొత్త కాబట్టి అది మొదటి మోట్లో మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు తెలియలేదంటే వైబ్రేషన్ రాలేదని కాదు, మీకు అలవాటు అయిపోయింది. ఓకే. ఇంకొకటి, ఆ స్పైనల్లో మీకు సెన్సేషన్లు అవి అంతా కూడా మూలాధారం నుంచి ఆ శక్తి పైకి లేస్తుంది సహస్రార వరకు. ఆ లేసే అనుభూతి మీకు తెలుస్తోంది అంతే. అప్పుడు కొన్ని ఉంటాయి, స్టిఫ్ అవ్వడము, అది కాంట్రాక్ట్ అవ్వడము, లేకపోతే జలదిరింపుగా ఉండటము ఉంటుంది. అది ఏం భయం లేదు, ధ్యానాన్ని కంటిన్యూ చేయండి. అవన్నీ సహజంగా వచ్చే స్థితులే, భయపడడానికి ఏమీ లేదు. ఈ ఆనాపానసతి ధ్యానం, శ్వాస మీద ధ్యాస అనేది ఎంత మాత్రం భయపడనవసరం లేనటువంటి ఒక ధ్యానం అండి. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండనే ఉండదు. నేను ధ్యానానికి వచ్చి 24 సంవత్సరాలు అవుతుంది చెప్తున్నాను. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఖచ్చితంగా మీరు ధైర్యంగా ధ్యానం కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, పిరమిడ్ పత్రిజీ ఛానల్ వారు మాట్లాడండి, USA. మేడం నమస్తే సువర్ణ మేడం. నా పేరు నమస్తే. ఉమాదేవి, అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి నాకు సార్. నేను ధ్యానం ఇప్పుడు 21 నుంచి చేస్తున్నా మేడం. ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పిల్లలకి లైఫ్ లో పెళ్లిళ్ళు అవ్వలేదు అనుకోండి, దానికి మనమైతే అంటే ఎవరి లైఫ్ వాళ్ళే తెచ్చుకుంటాం కదా. అవును. మరి వాళ్ళ కోసం మనం ఏమన్నా తల్లిగా బాధ ఉంటది కదా మేడం, చెయ్యొచ్చా? అంటే ఒక తల్లిగా పిల్లలకు పెళ్లి కావాలని చెప్పి ఒక భావన, ఒక ఆలోచన పెట్టుకోవడం తప్పు లేదు. కానీ పిల్లలకు అయి కావాలి, ఈ జ్ఞానశక్తి ద్వారా వాళ్ళకి ఇది జరగాలి అని చెప్పి ఓవర్ సంకల్పాలు ఉండకర్లేదు. కాకపోతే ఒక తల్లిగా మనకు మనసులో ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి అయితే బాగుంటుంది, అవ్వాలి అని చెప్పి అనుకోవడంలో ఏం మాత్రం తప్పు లేదండి, పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. దానికి అదే సంకల్పం చేసుకొని దానిపైనే ఉండి అది ఎట్లయినా మేనిఫెస్ట్ చెయ్యాలని చెప్పి మీరేం ప్రయత్నం చెయ్యొద్దు. చేసుకునేది మీ అమ్మాయి కాబట్టి తనకు ఉండాలి ఆ సంకల్పము, ఆ మేనిఫెస్టేషన్. కాకపోతే జరగాలని భావించడం అది తల్లి మనసు, యా, థ్యాంక్ యూ తప్పు లేదు. మేడం, థ్యాంక్ యూ. శోభన్ లావణ్య గారు మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే మేడం, మాది నిజామాబాద్. నా పేరు లావణ్య. చెప్పండి. 3 years అవుతుంది మేడం మెడిటేషన్ లోకి వచ్చి. ఓకే. అయితే మేము డైలీ 3 to 6 కంపల్సరీ చేస్తాం మేడం, 3 hours ఎర్లీ మార్నింగ్. ఓకే. ఏమైతుందంటే ఇప్పుడు ఒక 3 months నుండి మేడం మొత్తం కాలు నుండి పడితే తల దాకా మొత్తం ఇట్లా వైబ్రేషన్ లాగా, అంటే నాకు కదలక కూడా రావడం లేదు అన్నట్టుగా ఉంది. చేతులు లాక్ అవుతున్నాయి,
శ్వాస ఓకే కూడా జరగనంత ఇబ్బంది, అంటే జరుగుతలేదేమో అన్నట్టుగా ఆగిపోయినట్టు అనిపిస్తుంది నాలో నాకే. కానీ మళ్ళీ నేను అంటే స్పృహ లేకుండా అవుతున్నానా అనుకుంటేనేమో పిల్లలు ఏదన్నా లేస్తారు కదా, లైట్ వేసినా ఏదన్నా బయట నుంచి ఏదైనా చప్పుడు వినబడ్డా అవన్నీ మళ్ళీ నాకు వినిపిస్తున్నాయి. మరి అంత ఎందుకు అట్లా అవుతుంది అనేది ఎప్పుడు ఒక డౌట్ గా ఉండిపోతుంది అంతే మేడం. మిగతా అయితే నేను అంతా హ్యాపీ మేడం. మంచి ధ్యాన స్థితిలో ఉన్నారు. అది పొద్దున చేయడం అన్నది అది బ్రహ్మ ముహూర్త కాలం. ఆ టైంలో మీకు వైబ్రేషన్స్ ఎనర్జీస్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ నాయిస్ పొల్యూషన్ లేదు. మన శరీరం కూడా నిద్రపోయి లేచిన దానివల్ల బాగా తయారుగా ఉంటుంది ధ్యానం చేయటానికి. అన్ని చక్కగా ఉంది. చేతులు లాక్ అవుతుంది, శ్వాస గమనించడం లేదంటే ధ్యానం చెయ్యే కొద్దీ శ్వాస చిన్నదైపోతుంది. అసలు శ్వాస తీసుకుంటున్నామా లేదన్న డౌట్ కూడా వస్తుంది. కాకపోతే శ్వాస ఆడుతోంది అంటే మనం బతికే ఉన్నాము కాబట్టి శ్వాస ఆడుతోంది, అది చిన్నదైపోతుంది, అది సహజమేనండి. చేతులు ఇట్లా లాక్కోవడం అంటే పట్టేసినట్టు మీరు అంత అవుతుంది ఎనర్జీ కదా. తీసుకుంటున్నారని అర్థం. వెరీ ఓకే వెరీ మేడం. చాలా మంచి స్థితిలో ఉన్నారు, భయపడడానికి ఏమీ లేదు. ఓకే మేడం, చాలా హ్యాపీ. మేము కూడా అన్ని చాలా బాగుంది మేడం. నాకు పిల్లలు కూడా నాన్ వెజ్ బంద్ చేసిండ్రు, ఫుల్ ఓకే హ్యాపీ. ఓకే మేడం, థ్యాంక్ యూ. కళ్యాణి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సో మనకు సమయం నమస్తే లాస్ట్ 10 నిమిషాలు మాత్రమే ఉంది. నమస్తే మేడం, చెప్పండి. నమస్తే అమ్మా. నేను 3 ఇయర్స్ అవుతుంది మెడిటేషన్ చేయబట్టి. అయితే రీసెంట్‌గా ఇట్లనే నేను క్లాసెస్ అటెండ్ అవుతూ ఉన్నాను జూమ్ క్లాస్‌లో. ఒకసారి ఇలానే క్లాస్ విన్న తర్వాత డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి అని చెప్పారు సార్. నేను డౌట్స్ అడుగుదామని రెడీగా ఒక డౌట్ ఉండిందని అడుగుదామని స్టార్ట్ చేశాను. అంత లోపల నాకే తెలీదు నేను ఒక విధంగా ఏడ్చేశాను. చాలా ఘోరంగా ఏడ్చేశాను. అసలు నాకే తెలియట్లేదు నేను అంతమంది ముందు ఎందుకు ఏడుస్తున్నాను ఇలాగా. అన్‌కంట్రోలబుల్ అన్నమాట. ఇంకా సార్ సరే అమ్మా నువ్వు కళ్ళు మూసుకో ధ్యానం చేయి. నేను వేరే వాళ్ళని అడుగుతానని చెప్పారు. అంత లోపల సెషన్ అయిపోయింది. అసలు ఎందుకు ఇట్లా నాలో ఇలా జరిగిందనేది నాకు క్వెషన్ అమ్మా. ఇప్పుడు మన లోపల ఎన్నో ఉంటాయి. అది ఈ జన్మకు సంబంధించింది కాదు, ఎన్నో జన్మలకు సంబంధించిన ఆ శోకం లోపల ఉండేటప్పుడు మీరు ధ్యానం చేసినప్పుడు అది ఒక్కసారి బయట పడితే మీరు తేలికైపోతారు. అయిన తర్వాత మీరు తేలిక అయ్యారు కదా. కాకపోతే అది తేలికయ్యాను. తేలిక అయ్యే ప్రాసెస్లో మనం మన ఇంట్లోనే ఉన్నాము, జూమ్లో. మనమేమి సభలో లేదు. కాకపోతే జూమ్లో ఉన్నా అది అందరికీ తెలుస్తుంది. కానీ అక్కడ దాన్ని మీరి కూడా మీరు బయటపడ్డారు. అదేం పెద్ద విషయం కాదు. మీరు తేలిక అవ్వడమే మనకి ఇక్కడ కావాల్సింది. మీరు తేలిక అయిపోయారు కదా. అవునమ్మా. అంతే. అందరి ముందు అదే. జరిగింది అన్నది మనకు సమాజ పరంగా కొన్ని ఉంటాయి. అంటే మా మనము హస్బెండ్ మన చూసి ఇంట్లోనే భయపడ్డాడమ్మా. అందరి ముందు ఏడవము, ఇంకా ఇట్లా అందరి ముందు వందల మంది ముందు ఏడిస్తే ఎట్లానని ఏం పర్వాలేదు. ఏడుపు అది చెడ్డ విషయం కాదు. మనల్ని తేలికపరిచే ఒక విషయమే. మనం తేలికైనాం కాబట్టి అందరి ముందు ఏడ్చామన్నదని పక్కన పెట్టేసేయండి. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఏడుపు వస్తే ఇంకెవరు హ్యాండ్ రైజ్ అది తప్పేం కాదు, దేవుడిచ్చిన వరం. మగవాళ్ళు ఏడవలేరు కాబట్టే దీనికి వెళ్తారు. మనకి హాయిగా ఏడుస్తాం కాబట్టి తేలికైపోతాం. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇంకెవరు అందరూ హ్యాండ్ రైజ్ చేయొద్దు. లాస్ట్ 5 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. సమయం తక్కువ ఉంది. క్వశ్చన్స్ చాలా షార్ట్ గా అడగండి. మేడం నుంచి నాలెడ్జ్ తీసుకోండి. సో శ్యామలాంబిక గారు అన్మ్యూట్ చేస్తున్నాను, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు శ్యామలాంబిక. ఉమ్, నేను అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటాను మేడం. ఓకే. చాలా ఫ్రీగా మాట్లాడతాను. కానీ అవతలి వాళ్ళు ఎందుకో నా మీద రైజ్ అవుతున్నారు మేడం. ఉమ్, నా తప్పు ఎవరైతే మీతోటి ఫ్రెండ్లీగా ఉండలేదో వాళ్ళని పక్కన పెట్టేసి మీకు ఎవరు ఫ్రెండ్లీగా ఉండరు వాళ్ళతోనే మాట్లాడండి. మనతో ఫ్రెండ్లీగా ఉండేదానికి వాళ్ళు ఇచ్చి పెట్టుకోలేదు అంతే. మన దగ్గరికి రాని వాళ్ళ గురించి మనం ఎందుకు అంత ఇదైపోవడం. ఈ ప్రపంచం ఏమైనా గొడ్డుపోయిందా? నేను మీతో మాట్లాడుతున్నాను. ఐఎమ్ యువర్ గ్రేట్ ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్. ఈ రోజు నుంచి మనం క్లోజ్ ఫ్రెండ్స్గా ఉందాం. ఇంకెవరు కావాలి మీకు? అంతేలేండి మేడం. అంతే. అంటే వాళ్ళు రావాలని ఏమన్నా ఉందా? వాళ్ళకి నిజానికి అదృష్టం లేదు మేడం మీతో మాట్లాడడానికి. ఇప్పుడు నాకు అదృష్టం ఉంది, నేను మాట్లాడుతున్నా. ఐఎమ్ వెరీ లక్కీ. అంటే నేనేమనుకుంటున్నా,
నేనేమనుకుంటున్నా అంటే నేనేమన్నా తప్పుగా ప్రవర్తిస్తున్నానా అవంతా వాళ్ళతో? ఏం లేదు మేడం. ఇంతవరకు ఎవరో తెలియని వాళ్ళు తప్పుగా ఎందుకు మాట్లాడతారు అనుకుంటారు అంతే. మనకి ఎంత తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే మనం అంత ఫ్రీగా ఉంటాం, మనం అంత ఎక్కువ ధ్యానం చేసుకోవచ్చు మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. కృష్ణవేణి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే మేడం, నేను వైజాగ్ నుంచి నమస్తే. మాట్లాడుతున్నాను. ఉషా నమస్తే. నేను వినిపిస్తుందండి? చెప్పండి చెప్పండి. నేను చాలా రోజుల నుంచి నేను మెడిటేషన్ చేసుకుంటానండి. ఓకే. చేసుకుంటున్నాను కానీ నేను నాన్ వెజ్ తినండి, అంత వెజిటేరియన్ అని. కానీ ఇంట్లో వాళ్ళందరూ కూడా నాన్ వెజ్ తింటారు. ఓకే నాకేమైనా ఎఫెక్ట్ ఇస్తుందండి? మేడం, మీరు ఒక కుటుంబంలో ఉండారు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి చేయవలసిన ధర్మం ఉంది, చేస్తున్నారు. బట్ అట్ ది నేను సేమ్ టైం నేను చేయటం లేదు, చేయటం లేదు. చేయటం లేదు కదా, ఇంకేం హాయిగా మీకు చేసే బాధ కూడా తప్పిపోయింది. కాకపోతే ఇంట్లో ఉండే వాళ్ళు వెజిటేరియన్ గా మారాలి, ఇది హింస, ఇది పాపము అని చెప్పి ఒక థాట్ రిలీజ్ చేయండి, వాళ్ళు మారాలి అని చెప్పి. అదే నేను చెప్పింది వినరండి, అందుకని నేను వినరు. ఎందుకు వింటారు? ధ్యానానికి రాకముందు మనం విన్నామా? లేదు కదా. అవును. మరి వాళ్ళు ధ్యానానికి వచ్చినప్పుడు వాళ్ళు వింటారు, వాళ్ళు ధ్యానానికి రావాలి, వాళ్ళు శాకాహారులుగా మారాలని మీరు గట్టిగా కోరుకోండి అంతే. మీ దగ్గర ఉన్నది అంతే. తర్వాత అండి, నైట్ టైము మా మదర్ కొంచెం బెడ్ రిడన్ అండి. అంతా నైట్ టైం 10కి మెడిటేషన్లో ఉండాలని లైట్ పెట్టేస్తాను. నేను ఎప్పుడు అలాగా కలిసి వాళ్ళతో సామూహికంగా ఉండడానికి నాకు అవ్వదు. నా అంతటి నేనే ఒక్కతనే ఉండి చేసుకుంటానండి. చేసుకున్నప్పుడు మెడిటేషన్లో ఉంటాను, కానీ అదే ఒకసారి ఇలా బుర్ర ఇలాగ ఇదైపోవడం, నేను అసలు మెడిటేషన్లో ఉంటున్నానా అన్నది కూడా నాకు తెలియట్లేదు. నాకు కూర్చోవడం అంటే చాలాసేపు కూర్చుంటున్నాను, కానీ అలా అనిపిస్తుంది. మేడం, మీరు కూర్చుంటున్నారు, తల తెలియదు. వాలినంత మాత్రాన ఏమైపోదు. మనకు నిద్ర వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే, మీరు బస్సులో వెళ్ళేటప్పుడు చూసారా, పూర్తిగా ఒరిగిపోతాం, ఇట్లా పక్కకి ఇట్లా వాళ్తున్నాము. అలా అది ఇంట్లో లేదు వాళ్ళు అంటే మనం ధ్యానంలో ఉన్నామని అర్థం. తల మాత్రం పొజిషన్లు మార్చుకోవచ్చు, ఏం పర్వాలేదు. దానివల్ల దాని ఫామ్ వాళ్ళు అది ఒకలా చేస్తారండి, అనుకుంటాను. పట్టించుకోవద్దు. మన అదే సాధన, అందుకని మన ధ్యానం మందే. అదే నువ్వు ధ్యానం అదే చేస్తున్నావా, నువ్వు నిద్రపోతున్నావా, నువ్వు తూగుతున్నావు, నువ్వు వేషాలు వేస్తున్నావు, అన్ని చెప్తారండి. ఏది అవును. చెవులు వేసుకోవద్దు, మన సంగతి మనకు తెలుసు. అదే మా మదర్ వల్ల నాకు టైంకి నేను ఓకే ఉండలేకపోతున్నా. ఓకే ఎర్లీ ఓకే మేడం, థ్యాంక్ యూ. రాజహంస గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హాయ్ మేడం, నమస్తే. నమస్తే, మీ పేరు చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. అయితే మనము ఇప్పుడు స్టేటస్లు పెడతాం కదా, మానవుల ఆహారం శాకాహారం అని. అయితే మా ఫ్రెండ్ నాకు ఒక క్వశ్చన్ చేసింది, ఆమెకు తగిన సమాధానం నేను చెప్పిన. అయితే చెప్పినా కానీ ఆమె ఏంటనంటే వాళ్ళ దాంట్లో అంటే మనం ప్రతి దాంట్లో ఉంటది కదా, అయితే దాంట్లో ఉన్నట్టుగా నాకు ఒక క్వశ్చన్ వేసింది అన్నమాట. ఏమైందంటే, ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడయ్యుండి కూరగాయలని తినుచున్నాడు. తినవాడిని తినద్దని ధృవీకరించకూడదు, తినని వాడిని తినకూడదని తీర్పు చెప్పకూడదని అన్నదన్నమాట. అయితే కొంచెం నేను కూడా చెప్పిన, ఇప్పుడు అట్లా అంటే మీ నా పిల్లల్ని మనం ఇది చేస్తామా అని ఇట్లా అంది. కానీ అక్కడ ఉంటే వాళ్ళు అదే ఫాలో అవుతుంది కదా, దాన్ని వాళ్ళను ఒకవేళ వాళ్ళకి నేను ఏ విధంగా చెప్పాలా అనేది నాకు ఒక డౌట్ వచ్చింది మేడం. ఒక్కటే మేడం, వేదాల్లో చెప్పబడింది ఒకటి, అహింస పరమో ధర్మ. ఎవ్వరికి ఒక ప్రాణాన్ని తీసే హక్కు లేదు. ఎప్పుడు ఉంటుంది? మనకు ప్రాణం పోసే శక్తి ఉన్నప్పుడు ఉంటుంది. మనకు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు, అంతే. అహింస పరమో ధర్మ. అహింస చేయకూడదు, అది మానవుల ఆహారం కాదు. తినడానికి శాకాహారంలో ఎన్నో ఉంది. నువ్వు చెప్పకూడదు, చేయకూడదు అంటే ధర్మం కానీ న్యాయం కానీ ఎవరైనా చెప్పచ్చు. ఇది ఎవరిష్టానికి వాళ్ళు ఉండడానికి, ఇది మీ ఇల్లు కాదు, ఇది భూమి. దీనికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. పైకి పోయిన తర్వాత జవాబు చెప్పుకోవాలి. ఇక్కడ తెలియక అజ్ఞానంతో చేస్తున్నారు. మీరు కరెక్ట్గానే ఉన్నారు, మ్యూట్లో ఉన్నారు, వినపట్టం లేదు.
ఆ, చెప్పండి. మేడం అయితే నాకు ఫోటోలతో సహా మా గ్రంథంలో ఇలా రాసి పెట్టింది ఉంది. మాకు అసలు మనం ఇవ్వడానికే వచ్చినాం. మనకు ఓన్లీ ఇక్కడ ఉంది, మనకు స్వర్గమే ఉంది. అసలు మనం రక్తంతో ఇది చేస్తేనే మనం ఇదైపోతాం. మీరందరూ పాపులు, మీరందరూ దీంట్లో ఇది చేస్తేనే అంటే బాప్తిసం తీసుకుంటే ఇదైపోతారు అనేది ఒక అట్లా చెప్పడం జరిగింది అన్నమాట. అయితే మరి నాకు మీకు ఏ విధంగా సమాధానం చెప్పాలా అనేది కూడా అర్థం కాలేదు. మేడం, మీరు వాళ్ళకి చెప్పారు, ఇంకా వాళ్ళని మార్చడానికి, వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఏమీ చెయ్యొద్దు. ఇది మతానికి ముడిపెట్టి చెప్తున్నారు, మతానికి ఆహారానికి సంబంధం లేదు, అది తెలియకుండా వచ్చింది, వాళ్ళే తెలుసుకుంటారు. చాలా మంది మారుతున్నారు, వాళ్ళు మారాలని కోరుకుందాం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, మనం ఈ యొక్క ఆహారం గురించి ప్లాంట్ బేస్డ్ లివింగ్ సెషన్ లో మనం చాలా వివరంగా అక్కతో తెలుసుకుందాం. రాజేశ్వరి గారు మాట్లాడండి. చెప్పండి మేడం. నమస్తే. హలో మేడం, నా పేరు రాజేశ్వరి మేడం. నాకు మెడిటేషన్ 4 to 6 వరకు చేసుకుంటాను మేడం, డైలీ మార్నింగ్. అయితే ఒక రోజు మెడిటేషన్ చేసుకున్నాక పడుకున్నాను, కొద్దిసేపు పడుకుంటాను మళ్ళీ. అప్పుడు నాకు ఒక కళ వచ్చింది మేడం. నేను ఒక అడవి మాదిరి ఉంది, నేను వెళ్తున్నానంట, అందులో ఒక గుడిసె ఉంది, ఒక గుడిసె, చిన్న గుడిసె. ఆ గుడిసెలోకి వెళ్ళానంట, పడుకున్నానంట. పడుకుంటే నాకు స్ట్రైట్ గా పడుకుంటే నా చెస్ట్ మీదకి 2 పాములు వచ్చి నించున్నాయంట. 2 పాములు వచ్చేసి పడగ ఇప్పి ఉన్నాయంట. అయితే నేను కళ్ళు తెరిచానంట. ఒక్క సెకండ్ ఆ కళ్ళు తెరిచేసరికి ఇంకా షాక్ అయ్యేసరికి ఒక చిన్న పిల్లోడు, ఆ గొల్ల పిల్లవాడ మాదిరి నా మైండ్ లో అనిపిస్తుంది. ఒక చిన్న పిల్లోడు వచ్చి ఆ 2 పాములను పట్టుకొని తీసేసిండంట. నాకు ఇంకా షాక్ లో భయంతో మెలకు అయిపోయింది. ఇంకా మళ్ళీ అదే నెక్స్ట్ రోజు మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానంట నేను. మా అమ్మ వాళ్ళ ఇల్లు చాలా పెద్ద ఇల్లు అనమాట, అంత బాడ మాదిరి ఉంటది. బయట నల్లు ఉంటది, ఆ నల్ల దగ్గర అంత గుంపులుగా వాటర్ పట్టుకోవడానికి ఉన్నారంట. అయితే అందులో నుండి నేను లోపలుండి చూస్తున్నానంట. ఆ గుంపులో నుండి ఒక పాము వచ్చిందంట, మళ్ళీ వచ్చి లోపలికి వచ్చేసిందంట. అది లోపలికి వచ్చి మా వారు నేను ఇద్దరం లోపల ఉన్నామంట. మా వారు ఆ పాముని చూసి ఆయన షాక్ అయిపోయి అట్లనే నించున్నాడంట. నా దగ్గరకు వచ్చి నా రైట్ సైడ్ భుజం మీదకి ఎక్కేసింది, రైట్ సైడ్ భుజం మీదకి ఎక్కేసి ఇంకా నన్ను కాటేసిందో ఏమైందో, ఇంకా నాకు భుజం మీదకి ఎక్కిన ఫీలింగ్ కలిగింది. ఇంకా నాకు కాటేసింది అని నేను అనుకుంటున్నాను, మెలకైపోయింది. ప్రశ్న ఏంటి? అదే ఇది ఏది అన్నట్టు నాకు అలా కళలో కనిపించడము. వచ్చిన కళలు, మీ అనుభవాలు, దాంట్లో పాము ఎందుకు కనిపించింది, ఇవన్నీ మీరే క్వశ్చన్ వేసుకోవాలండి. పాము ఎందుకు కనిపించింది అనే దానికి 1000 కారణాలు ఉంటుంది. మీకెందుకు వచ్చిందో పక్క వాళ్ళు ఎవరు చెప్పలేరు. పాము వస్తే ఏం భయపడవద్దు. పాము అనేది శక్తికి మారు రూపం. అది జంట పాములు కనిపిస్తే ఇంకా శుభం. మనం దేనికి నాగమయ్యకి పూజ చేస్తాము, ఏ నాగమయ్య చూసినా అది 2 పాములు కలిసి ఉన్నట్టే ఉంటుంది, అది శుభమే. మీకు కాటు వేయలేదు, మీరు చనిపోలేదు, మీరు బతికున్నారు, మీ శక్తిని మీరు చూసుకుంటున్నారు. దానికి ఏదైనా ఒక కనెక్షన్ ఉండిండొచ్చు, దీనికి భయపడాల్సిన పని లేదు. మనకు వచ్చే అనుభవాల్ని మనము అనలైజ్ చేయాలి, కానీ ఇది ఎందుకు వచ్చింది ఎందుకన్న ప్రశ్న మాత్రం వేసుకోవద్దండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. గీతా గారు లాస్ట్ షార్ట్ గా అడగండి క్వశ్చన్. థ్యాంక్ యూ సార్, మళ్ళీ నాకు అవకాశం ఇచ్చినందుకు కిరణ్ సార్. మాస్టర్, ఇంకొకటి ఏంటంటే, నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో నేను మా తోడి కోడలు ఇద్దరం కలిసి ధ్యానంలోకి వచ్చినాం. ధ్యానం డైలీ చేసేవాళ్ళం. తను సాధన ఎక్కువ చేసింది, ఇట్లాంటి చిన్న 2x2 పిరమిడ్ ఇట్లా ఇద్దరం వేసుకున్నాము. తను ఫస్ట్ వేసుకుంది, నేను తర్వాత వేసుకున్నా. కానీ తను సాధన ఎక్కువ చేసి మరి ఏం మిస్టేక్ నాకు తెలియదు, కానీ మేడం ఇప్పుడు మా ఇంట్లో అందరు నెగిటివ్ అయిపోయింది ధ్యానం అంటే. ఆమె మెంటల్లీ అబ్నార్మల్ అయి హాస్పిటల్ అడ్మిట్ అయిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దానికి ధ్యానానికి సంబంధం లేదు. మెంటల్ గా ఉండే వాళ్ళు ధ్యానం చేస్తే వాళ్ళు నార్మల్ అవుతారు. ఈవెన్ ఆర్టిసన్ గా ఉన్న వాళ్ళు కానీ, కాస్త మెంటల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ధ్యానం చేస్తే సరి అవుతారు. కానీ ధ్యానం చేసి మెంటల్ అయిపోయిన వాళ్ళు అంటే ఇంతవరకు చరిత్రలో అటువంటి అనుభవం ఆనాపానసతిలో మాత్రం లేదంటే లేదండి. దానికి వేరే కారణాలు ఉండొచ్చు. అది
ఉదాహరణగా తీసుకుని మీ ఇంట్లో వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతున్నారు ధ్యానానికి. ఎవరు ఎన్ని చేసినా మీరు మాత్రం ధ్యానాన్ని కంటిన్యూ చేయండి. నేను కంటిన్యూ చేస్తున్నాం మాస్టర్. నా ఓకే, అది చాలా స్టేజ్ సంతోషమైన మంచిది, నా విషయం. స్థితి బాగుంది. కాకపోతే ఆవిడ మెంటల్ అయిన దానికి ధ్యానానికి సంబంధం లేదండి. దానికి వేరేదైనా కారణాలు ఉండొచ్చు. ఆవిడకి వేరేదైనా ఏమో ఆవిడ మనసులో ఏముందో, ఎందుకంత కుంగిపోయారో, ఆవిడ లైఫ్లో ఏం జరుగుతోంది మనకు తెలియదు కదా. అవును మాస్టర్. కానీ మా ఇంట్లో ఇక మా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఇప్పుడు ఒక ఎఫెక్ట్ దీన్ని కూడా అధిగమిస్తున్నా మాస్టర్ నేనైతే. కాకపోతే ఖచ్చితంగా ఆల్ ది ఈ బెస్ట్. ఈ ఎన్విరాన్మెంట్ లోపల ఈ థాట్ తోటి వాళ్ళు ఉన్నారు ఇక. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎస్, సో అద్భుతంగా సువర్ణ మేడం ఈరోజు మన అందరి ప్రశ్నలకు మనకు సమాధానాలు ఇచ్చారు. సో మేడంకి ఒకసారి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. సో ఫ్రెండ్స్, పీ సిస్టమ్ గ్లోబల్ ప్లాట్ఫామ్ పైకి నన్ను ఆహ్వానించినందుకు నేను మీకు కోటానుకోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ కిరణ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫ్రెండ్స్, మీకు రిసోర్సెస్ ఇస్తున్నాం మేము. మీకు తెలుగు బుక్స్ పీడిఎఫ్ అంతా ఇచ్చాం మీకు. మీరు ఆ లింక్ మనకు క్లిక్ చేసినట్లయితే మీకు తెలుగు బుక్స్ అన్ని వస్తాయి అండ్ ఇంగ్లీష్ బుక్స్ అన్ని మీకు వస్తాయి. ఇంకా మీకు సపరేట్ వీడియోస్ అన్ని మేము మీకు అంటే మీకు ఏ రోజైతే మనం టాపిక్ మనం తీసుకున్నామో ఆ రోజుకి రిలేటెడ్ అయిన అన్ని బుక్స్ కానీ వీడియోస్ కానీ మనం ఇస్తున్నాం. సో అవన్నీ కూడా మీరు చూసి వాటన్నింటినీ మీరు స్టడీ చేయాలని తెలియజేస్తున్నాం. సో థ్యాంక్ యూ.